తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూనే తిరుగుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం. ఇప్పటివరకు వెల్లడైన విషయాలు ప్రస్తుతం మాజీ మంత్రి అప్పటి కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ వెల్లడించిన విషయాలను పరిగణలోకి తీసుకున్న నిపుణులు ఈ వివాదం పూర్తిగా కేసీఆర్ చుట్టూనే తిరుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాళేశ్వరం పేరుతో సొమ్ములు దోచుకున్నారన్నది అధికార పార్టీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. దీనికి తోడు హడావుడిగా నిర్మించిన మేడిగడ్డ కూడా కుప్పకూలడం మరింతగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలొచ్చేలా చేసింది. అయితే తొలినాళ్లలో ఏమీ లేదని బీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. అంతేకాదు దమ్ముంటే విచారణ కూడా చేసుకోవాలని సవాల్ విసిరింది. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఈ కమిషన్ 36 మంది ఇంజనీర్లను, మరో 10 మందికి పైగా అధికారులను విచారించినట్టు సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇంజనీర్ల విషయంలో మరింత గోప్యత పాటిస్తున్నారు. అదేవిధంగా 100 మందికి పైగా సాక్షులను కూడా విచారించారు. తాజాగా ఈటెల రాజేందర్ను విచారించారు. ఇక్కడ ఎవరు ఎలాంటి సాక్ష్యాలు చెప్పారు, ఎలాంటి రుజువులు ఇచ్చారు అనేది పక్కన పెడితే ప్రధానంగా 3 అంశాలు తెర మీదకొచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్ల రూపాయలు పెంపు, మేడిగడ్డ రిజర్వాయర్ను అంత హుటాహుటిన నిర్మించడానికి గల కారణాలు, పారిశ్రామిక తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయడం. ఈ 3 అంశాలపైనే ప్రధానంగా కమిషన్ దృష్టి పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఈ 3 అంశాల్లోనే అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. అయితే ఈ నెల 11న కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ చెప్పిన విషయాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల తరలింపు, కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడిగడ్డ కుంగుబాటు వరకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటు బీఆర్ఎస్ ను కొంగదీస్తుండగా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారబోతున్నాయా అని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరంపై కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కాళేశ్వరం నిర్మాణంతో సంబంధమున్న ఈఎన్సీ నుంచి ఎస్ఈ, ఈఈ వరకు నిర్మించిన ఏజెన్సీలను అందరినీ విచారించారు. అయితే వారందరి వేళ్లు కూడా మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే నడుచుకున్నామని, ఇందులో అంతా కేసీఆర్ అని స్టేట్మెంట్లు ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ తాజాగా విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణను ఎదుర్కోనున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.